జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎన్నో కలలు కన్నా తన భవిష్యత్తుని నాశనం చేస్తారేమోనన్న బాధ కనిపిస్తోంది చూడు. తను ఆశపడిన జీవితం తనకి దక్కకుండా చేస్తారేమోనని ఆవేశం కనపడుతోంది. సరిగ్గా చూడు. సువర్ణ, వదిన వాళ్ళ నిలబెట్టే మాట్లాడుతున్నావేంటి? కూర్చోమను. నువ్వుండు. మర్యాదలు ఎవరికి చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో నాకు తెలీదా? ఓ పెద్ద చెప్పొచ్చా? ఏంటమ్మా ఇది? ఇంటికొచ్చింది ఎవరో కాదు, పెద్దమ్మే కదా. ఆ పెద్దమ్మే, మరి పెద్దమ్మనే. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. మీరు మధ్యలో రాకండి. సువర్ణ, నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు లేరు, కానీ నిన్ను తోడబుట్టిన చెల్లెల్లాగే భావిస్తున్నాను కదా. అందుకనే ఈ చెల్లెలి కూతురికి నీ కూతురి చేత అంత పెద్ద వెన్నుపోటు పొడిపించావు మరి. అమ్మా, నా గురించి ఈ మూర్ఖులతో మాట్లాడడానికి వచ్చావా? సువర్ణ, నీ ప్రతి మాటని నేను అర్థం చేసుకోగలను. నేను చెప్పేది కాస్త విను. ఈ సమస్యలో ముగ్గురి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. క్షుణ్ణంగా ఈ సమస్యని చూస్తే శిఖర శ్రీకాంత్ని కేవలం ఇష్టపడిందంతే. కానీ విష్ణు, శ్రీకాంత్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళు ప్రేమించుకున్నారు. మీ కూతురు శ్రీకాంత్ ఇష్టపడేలా ప్రేమించేలా ట్రాప్ చేసింది. శ్రీకాంత్ ఏమైనా చిన్నపిల్లాడా శిఖరా? ప్రేమ అనేది ఒకళ్ళు ప్రోత్సహిస్తేనో మరొకళ్ళ ప్రోద్బలంతో కలగదమ్మా. మన కుటుంబంలో పిల్లలందరిలో పెద్ద పిల్ల విష్ణు. దాని పెళ్లి చేయడం పెద్దవాళ్లగా మన బాధ్యత. కాదు కాదు, కాదు, నా కూతురు పెళ్లి చేయటం మాత్రమే నా బాధ్యత. ఇది మన కుటుంబం కాదు. ఇది నా కుటుంబం. ఇది నీ కుటుంబం. మన మధ్య బంధుత్వాలు తెగిపోయినా, మన ఇళ్ల మధ్య రాకపోకలు ఆగిపోయినా, మీకు మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా పర్వాలేదు. నా కూతురు ఇష్టపడ్డ శ్రీకాంత్తోనే ఎలాగైనా నా కూతురికి పెళ్లి జరిపించి తీరుతాను. సువర్ణ, అలా అనుకో. అసలు ఈ సమస్య ఇక్కడి వరకు రావడానికి కారణం నేనే 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 నా గురించి, నా ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందోనని నా కూతుళ్ళు ఆలోచించి ఇప్పటి వరకు ఈ నిజం నాకు చెప్పలేదు. నాకు ఏమీ కాకూడదని
పాపం ఆ పిచ్చిది తన ప్రేమనే బలి చేసుకోవడానికి సిద్ధపడింది. నా వల్ల నా కూతురు ప్రేమ నాశనం అవ్వకూడదు. విష్ణు ప్రేమకి దాని జీవితానికి నువ్వు అడ్డు రాకు. పెద్దమ్మా, మీరు ఎంత చెప్పినా నేను వినను. శ్రీకాంత్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.